వీడి మొద్దు నిద్ర పాడైపోను. ఇక్కడ కర్ర ఎక్కడ తెచ్చింది? అరే ఊరుకోండి బామ్మగారు, పాపం రాజా పొద్దుపోయి ఇచ్చినట్టున్నాడు, కాసేపు పడుకోనివ్వండి. పొద్దుపై రావటం ఎందుకు, పొద్దు ఎక్కదాకా పడుకోవటం ఎందుకు? నీకు తెలవదు, నువ్వు వెళ్ళు. నిద్రపోనకుండా కొట్టుకొని పై చేస్తుంటావు ఆగు. ఏమిటే చిన్నారితో నీకేమిటి? నువ్వు నీ పెళ్ళం ఇట్ట గారాబం చేయబట్టే అటు సోంబేర్లా తయారయ్యాడు. సోంబేరి గింబేటి ఆగండి. మిట్ట మధ్యాహ్నం దాకా పడుకోవడం మూలంగా ఇంటికి ఉపయోగం, దేశానికి ఉపయోగం తెలుసా? దేశానికి? అవును మరి. నాలాంటి వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం వలన స్ట్రైకులు చేసి బస్సులో తగలబెడతామా? అలాంటివి ఏమీ చేయకుండా యువతలు నిద్రపోవడం మూలంగా దేశానికి ఎంత ప్రశాంతత. ఏమిటినైనా లాభం ఏమ్మా, కానీ సంపాదన లేనోడు 3 పూట్ల మిక్కితే ఇంటికి ఎంత ఖర్చు? అందుకే అర్ధరాత్రి వచ్చి మిట్ట మధ్యాహ్నం దాకా నిద్రపోతాను. దాని మూలంగా రాత్రి భోజనం, తెల్లారి కాఫీ, టిఫిన్లు నీకు ఆదా కాదా? ఏనా ఇక పెద్దన్నయ్య అంటావా? వాడు మధ్య తరగతి మనిషి, బోడు బరువు బాధ్యతలుంటాయి, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి కాబట్టి పొద్దునే లేవాలి. ఇక సీతమ్మ లాంటి వదిలంటావా? ఇంటి చాకరీ బోర్డు ఉంటుంది, ఆవిడ పొద్దునే లేవాలి. ఇక చిన్నన్నయ్య ఇదిగో వీడు ఒక పుస్తకాల పురుగు, ఎప్పుడెప్పుడు ఐఏఎస్ పాస్ అయిపోదామని ఉంటుంది కాబట్టి తను పెందడే లేవాలి. ఇక చిన్నపిల్లలు పొద్దునే ఆడుకోవాలి, చదువుకోవాలి కాబట్టి వాళ్ళు పెందడే లేవాలి. నువ్వు నేను ఎందుకే పెందడే లేవటం? నా మాట విని నాయనమ్మా, నువ్వు నాతో పాటు అర్ధరాత్రి వరకు గాలి తిరుగుడు తిరిగి ఇంటికి వచ్చి నిద్రపోయి లేటుగా లేచావనుకో, ఇంటికి ఖర్చు తగ్గుద్ది, నాకు నీ నస తగ్గుద్ది. ముదిరిపోయావురా. Cigarette smoking is injurious to health. But relief to mind. గిరి రమ్మంటే రమ్ము కాదు, ఊరించే వైటు రమ్ము. డాక్టర్ గారు రౌండ్స్ వస్తారు, అందరూ కామ్ డౌన్. వస్తారు సార్. ఓకే. స్కోప్, స్టెథోస్కోప్, సిగరెట్ స్మెల్. ఎక్కడ సిగరెట్ స్మెల్? మీరేంటి మీలో మీరు సైకిల్ చేసుకుంటున్నారు? ఏరా సిగరెట్ తాగి అలసిపోయి నిద్రపోతున్నావమ్మా? మై స్కోప్, స్టెథోస్కోప్. నాకేం తెలియదు సారు, ఎవరో నా నోట్లో సిగరెట్ పెట్టినారు. నీ కాలు మొక్తా సారు, సిగరెట్ మన హాస్పిటల్ చేరినా. ఆగు, ఎవరో నీ నోట్లో పెట్టారన్నమాట. అర్థమైంది. వీడి బెడ్ పక్కన బెడ్ చైన్ స్మోకర్ గిరిగాడిదే కదా. రే మై స్కోప్, స్టెథోస్కోప్. సిగరెట్ స్మోక్, సిగరెట్ కాదు, ఫైర్ ఇంజిన్, కాల్ ద ఫైర్ ఇంజిన్. ఏంటి స్మోక్, ఫైర్ అని ఈత కొడతావు ఏంటి? ఏమ్మా నీకు సిగరెట్ స్మోక్ పడదమ్మా? ఫైర్ ఇంజిన్ పిలవమంటావా? పిచ్చి వేషాలు వేస్తారంటే గింగరాలు అయిపోతారు. రేయ్ నిజం చెప్పండి, వీడికి సిగరెట్ ప్యాకెట్ సప్లై చేసి ఈ సిగరెట్ ప్యాకెట్ సప్లై చేసినాడు ఎవడు అంటావేంటి? తెలీదా? చెప్తున్నాను, దిస్ ఈస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. మై స్కోప్, స్టెథోస్కోప్. ఎవరైనా ఇలాంటి వేషాలు వేస్తారంటే డిస్మిస్ చేసి పారేస్తాను. సుధా, గివ్ హిమ్ వార్నింగ్. గిరి బుద్ధుందా నీకు? డాక్టర్ గారు ఉన్నారని మర్యాద కోళ్ళకి సిగరెట్ కాల్చున్నావేంటి? అంటే నీ ఉద్దేశం నేను లేనప్పుడు కాల్చొచ్చా? నేను తిడతాగా సార్, మిగతా పేషెంట్లు తోడు దొంగలైపోయారు. ఏమో సార్. జస్ట్ వెయిట్. వీడికి సెలైన్ బాటిల్ ఎందుకబ్బా? చూడటానికి వాటర్ లా ఉంది, స్మెల్ ఏమో మందు స్మెల్ వస్తుంది. అది వైట్ రమ్ సార్. ఇలారా వైట్ రమ్ రా. పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తాను. లేవరా లే. మై స్కోప్, స్టెథోస్కోప్. బ్యారర్ వన్ లార్జ్ ప్లీజ్. బేరరా చంపేస్తాను పిచ్చి వేషాలు వేసారంటే. ఐ విల్ డిస్మిస్ ఎవరిబడీ హియర్.
సుధా వీడి సంగతి అంటే చూడు. ఈ చంటి డాక్టర్ గారు రౌండ్స్ వస్తున్నారు తెలుసు కూడా తాగుతున్నావా? ఏంటి నేను రౌండ్కి రాకపోతే 4-5 రౌండ్లు వేసి వచ్చాడు గొప్ప. ఏమ్మా నీకేం తెలియదురా నీకు? జింగిల్ జింగిల్ జా. జింగిల్ జింగిల్ జానా? యా. ఏంటా బాస? కొంకిణి. ఏంటి ఆ చేతగారి చవటగాడి మీద నీ బిగరు పొగరు చూపిస్తున్నావు? ఏ నీకు కూడా చూపించనా? చూపించు. నేను చూపించేదేదో నేను చూపిస్తా. చా అమ్మని అమ్మమ్మ. జింగిల్ జింగిల్ జా. ఇది బొమ్మన చందన సిస్టర్ ఆఫ్ వందన. అలాగా నాకు తెలీదులే. తెలీదా? మళ్ళీ చూపిస్తా. జింగిల్ జింగిల్ జా నాతో పెట్టుకుంటే డిప్పలో పప్పు రాలుద్ది. అమ్మా తల్లి బుద్ధి గడ్డి తిని నీ చెల్లెలంటే ఆశపడ్డాను. తప్పైపోయిందమ్మా, తప్పైపోయింది. అది ఆడపిల్ల కాదు, ఒసే రావులమ్మ. నన్ను ఎడాపెడా పీకి నుండి 4 పీకి మళ్ళీ వాడి చేత 4 పీకించుకుందంటే. ఏంటి మా తింగర్దే రంగాన్ని పీకిందా? ఏమిటి దేవుడు లాంటి రక్షకుడు ఆ రంగాన్ని పీకావా? ఓసి నా తింగర్ బుచ్చి. రంగడు ఆ రౌడీ మీద ఎందుకు పడ్డాడో తెలుసా? ఆడు నా ఎంటబడి నిన్ను నానా కూతలు కూస్తుంటే నేనే రంగని హెల్ప్ అడిగాను. రంగడు నీ పరువు నా పరువు కాపాడడం కోసం వాడి మీద పడ్డాడు. ఇప్పుడు ఏమైందని? ఇదేంటి రింగు? ఈ రింగు ఆ రంగాదే. ఫైట్ లో నొక్కేశా. ఇప్పుడు ఆ దుష్యంతుడి రింగు ఈ శకుంతల ఫింగర్ కి ఫిట్ అయిపోయిందనుకో. జింగిల్ జింగిల్ జా. ఏమిటి జా? వాళ్ళ లెవెల్ ఢిల్లీ, మన లెవెల్ గల్లీ. వాళ్ళ ఎత్తు ఆకాశం, మన లోతు పాతాళం. అంత డిఫరెన్సా? యా. మన ఊళ్ళో రాములవారి గుడి ఉందా? అష్టలక్ష్మి గుడి ఉందా? వెంకటేశ్వరుల గుడి ఉందా? ఉంది. అలాంటి గుడి అన్నమాట రఘురామయ్య గారి ఇల్లు. ఇప్పుడు మనం ఆ ఇంటి వైపు ఒక లుక్ వేసామనుకో. వేసా. ఫ్యామిలీ సాంగే.